బిగ్ బాస్ హౌస్ లోకి రావడం కోసం మాస్క్ మ్యాన్ చేసిన స్పెషలైజేషన్ ఏంటంటే మాట మీద నిలబడకపోవడం, ఇప్పుడు చెప్పిన మాటను వెంటనే కాంట్రాడిక్టింగ్ చేయడం. సో అమ్మాయిలకు అంత క్యాపబిలిటీ లేదు అని చెప్పి బలంగా నమ్మే వ్యక్తి అనమాట ఈయన. నిన్న కూడా సో ప్రియా అవ్వచ్చు లేకుంటే శ్రీజ అవ్వచ్చు ఎక్కువసేపు ఉండి పవన్ కళ్యాణ్ ఎక్కువసేపు ఉండలేకపోవడానికి కూడా ఆయన తీసుకోలేకపోయారు. అట్లా నాకు అమ్మాయిలంటే రెస్పెక్ట్, సో ఇక్కడ అందరూ ఒకటే, అందరికి ఈక్వల్ గా చూస్తానని నేను, అందరూ ఒకటే, సో అనవసరంగా అమ్మాయిలే కొంతమంది ఇలా తీసుకొస్తుంటారు అని చెప్తూ సెకండ్ ఆలస్యం ఉండదు, ఎక్కువసేపు లాగ్ ఉండదు. వెంటనే భరణి గారు, ఇమాన్యుయల్, తనుజ, సో ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయితో గేమ్ ఆడాను అనుకున్నాను, బట్ ఇక నేను 3 అమ్మాయిలతో గేమ్ ఆడాను అని అంటాడు. అంటే అమ్మాయిలు అంటే అంత చీప్ ఆయనకి. అమ్మాయిలు అంటే నిజంగా తనకి లోకువా. బిగ్ బాస్ అమ్మాయిలనే కాదు ఆయనకి ఎవరి మీద అంత రెస్పెక్ట్ ఏమి ఉండదు. ఆయన ఏంటంటే ఆయన ఒక ఇమాజినరీ వరల్డ్ లో బతుకుతుంటాడు. ఆ ఇమాజినరీ వరల్డ్ లో ఆయన ఒక కింగ్, మిగిలిన వాళ్ళందరూ ఆయన బానిసల కిందే బతుకుతుంటారు అనమాట. బట్ ఆయన అది ఎలా ఎక్కడ బతుకుతున్నాడు ఆ విషయాన్ని, ఆ ఇమాజినరీ వరల్డ్ ఎక్కడ ఉంది తెలుసా? బిగ్ బాస్ హౌస్ అనే ఒక రియాలిటీ షోలో ఆయన ఉంటూనే ఆయన ఒక సపరేట్ ఇమాజినరీ వరల్డ్ లో బతుకుతుంటాడు ఆయన. అంతే తేడా. ఎందుకంటే నేను లేస్తే మనిషిని కాదంటాడు, అప్పట్లో అంటాడు. అట్లా నరసింహనాయుడు సినిమాలో ఒక 100 మందిని 200 మందిని ఊరు కోసం చంపేసి, పెద్దవాళ్ళని చంపేసి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి డాన్స్ మాస్టర్ గా ఒక జీవితాన్ని గడుపుతుంటాడు. అలాగా లేకుంటే జలసా సినిమాలో పవన్ కళ్యాణ్ గారు నక్సలైట్ గా మారిపోయి హడావుడు అంతా చేసి తర్వాత ఆయన జనజీవన స్రవంతిలో గెలిచిపోయి నార్మల్ గా ఉంటారు చూడండి. అలాగా ఆ టైప్ లో ఊహించుకున్నాడు ఆయన. ఒక ఉండేవాడిని తెలుసా అంటే, సార్ నేను అప్పట్లో ఇలా ఉండేవాడిని కాదు తెలుసా, అప్పుడు హరీష్ వేరు తెలుసా, నేను మామూలు కాదు తెలుసా అని అన్నప్పుడు ఎవరు అవునా సార్ ఏంటి సార్ అప్పట్లో ఏంటి సార్ చెప్పండి సార్ అని ఎవరు అడగట్లా. ఎవరైనా అడిగారు అనుకోండి వేరేలాగా ఉంటది. దీనికి రెఫరెన్స్ కూడా సినిమా ఒకటి ఉంటుంది, నాగార్జున గారి సినిమా. చూడు బాబు, జీవితంలో అది కాదు బాబు, జీవితంలో అదే అడుగుతున్నాను. నెక్స్ట్ డైలాగ్ ఏమిటని? జీవితంలో అని జనాన్ని తెగ తింటున్నారు. కమాన్ నెక్స్ట్ ఏమిటి జీవితంలో? జై హింద్.